ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే సిద్ధుల యొక్క దర్శనం ఎలా జరుగుతుంది? స్వప్న దర్శనం లాగానే జరుగుతుంది. అయితే కానీ సిద్ధుల యొక్క ప్రాప్తి అందు సిద్ధులు మనకేదైనా వరదానాదులు ప్రాప్తింపజేశారు. ఆ యొక్క ఫలరూప పదార్థాల యందు స్వప్న దర్శనంలో జరిగినట్లు కాకుండా ఆ పదార్థాల యొక్క స్థిరత్వము అనేటువంటిది మాత్రం ఉంటుంది. ఇంత మాత్రమే విశేషము అక్కడ. అంటే రేచకము అనేటువంటి అభ్యాస రూపమైనటువంటి యుక్తి చేత ముఖానికి 12 అంగుళాల యొక్క వెలుపల ప్రాణవాయువుని చిరకాలము కూడా నిలబెట్టినట్లయితే యోగి మరి ఒక శరీరమునందు ప్రవేశించగలుగుతాడు అని చెప్పగా శ్రీరామచంద్రుడు ఇలా అడిగాడు, ఓ మునీంద్ర, ఈ మాయతో నిండిపోయినటువంటి ప్రపంచము నియతి లేనటువంటి స్వభావము కలదు అని మీరు అనేక సార్లు గతంలో మాట్లాడినప్పుడు అనేక పర్యాయాలు ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. అలాగైతే ఒక స్వభావం యొక్క నియతి అంటే స్థితి అనేటువంటిది ఎట్లు సంభవిస్తుంది? అచంచలమైనటువంటి స్థితి ఎలా సంభవిస్తుంది? దానిని గురించి తెలియజేయండి. అంటే దుష్టమైనటువంటి ప్రశ్నలు చేయబడినప్పుడు సమాధానం చెప్పేటువంటి మహనీయులు దయ చూపుతారే కానీ బాధను చెందరు కదా అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. శక్తిర్యాతు స్వభావాఖ్య యథా స్ఫురతి చాత్మనః సర్గాదిషు తథైవాసౌ స్థితిం యాతీతి నిశ్చయః. ఓ రామచంద్ర, సత్య సంకల్పుడగు పరమాత్మ యొక్క స్వభావము అంటే లేకపోతే నియతి అనేటువంటి శక్తి కల్పాది యందు ఏదైతే స్ఫురిస్తూ ఉన్నదో అది కల్ప పర్యంతము కూడా ఉంటుంది అనేటువంటిది నిజము. ఎలాగంటే పరమాత్మ యొక్క స్వభావం ఏంటి? సత్య సంకల్పము. ఆయన సత్య సంకల్పుడే అయినప్పుడు పరమాత్మ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే స్వభావము లేకపోతే నియతి అనేటువంటి శక్తి కల్పాది యందు కల్పం ప్రారంభమైనప్పుడు ఏదైతే కనబడిందో అది కల్పము నశించేటంత వరకు కూడా అదే నిలబడి ఉంటుంది అనే మాట నిజం. అయితే ప్రియుడువకు ఓ రాఘవ, అవిద్య అవస్తువు అగుటన బట్టి, అవిద్య అంటే అజ్ఞానము. అజ్ఞానము అనేది లేనిదే అవడం చేత కొన్ని దేశాల యందు శరదృతువు యొక్క ఫలము వసంతకాలమున కనపడినట్లుగానే వస్తుశక్తియు కూడా అచటచట భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే శరదృతు యొక్క ఫలం ఏంటి అంటే అక్కడ ప్రసన్నముగా ఉండడం అనేటువంటిది వసంతకాలంలో కూడా కనబడుతుంది కదా. అంటే వస్తువు యొక్క శక్తి అక్కడక్కడ కూడా వేరువేరుగా కనిపిస్తూనే ఉంటుంది. ఏకముగాను అనేక రూపాలుగాను మరి నియతి స్వభావము లేనిదిగాను ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా ఏమై ఉన్నది అంటే బ్రహ్మరూపమే అయి ఉన్నది. జీవుల కర్మ కానీ వాటి యొక్క ఆ కర్మల యొక్క ఆ ఫలభోగ వ్యవహారాల కోసం మాత్రము అజ్ఞాతమగు బ్రహ్మమే కొంతకాలం వరకు కూడా నియత స్థితిని ధరించి విజృంభిస్తూ ఉన్నది అని చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు ఇలా అడుగుతూ ఉన్నాడు, సూక్ష్మ ఛిద్రాదిగత్యర్థం పూరణార్థం చ కస్యవా అణుతాం స్థూలతాం వాపి కాయోయం నీయతే కథం. ఓ మునీశ్వర, సూక్ష్మరంధ్రం గుండా కూడా పోవడానికి దేహము యొక్క అణుత్వమును ఆకాశమును పూర్ణం చేయడం కోసం దేహము యొక్క స్థూలత్వాన్ని యోగులు అయినటువంటి వారు ఎలా పొందుతారు అంటే సూక్ష్మము రంధ్రము నుండి కూడా పోవడానికి దేహము యొక్క అణుత్వము అంటే మహాసూక్ష్మత్వము, ఆకాశాన్ని
ఆకాశాన్ని పూర్తిగా నిండించవేయడానికి దేహం యొక్క అంటే స్థూలత్వాన్ని కూడా యోగులైన వారు ఎలా పొందుతారు అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు కాష్టక్రకచయోః శ్లేషాద్యదాచేదః ప్రవర్తతే ద్వయోః సంఘర్షణాదగ్ని స్వభావాధ్యాయతే తదా. ఓ రామచంద్ర, కొయ్య రంపము ఈ రెంటి యొక్క సంఘర్షణ చేతే కొయ్య 2 భాగాలు అవుతుంది. ఇప్పుడు కొయ్య ఉన్నది, ఆ కొయ్యని రంపం చేత కోస్తారు. ఆ కోసినప్పుడు ఈ రెంటి యొక్క విషయము చేతనే, ఈ రెంటి యొక్క సంఘర్షణము చేతనే కొయ్య అనేటువంటిది 2 భాగాలుగా కొయ్యబడటము లేదా చీల్చబడటము జరుగుతుంది. అలాగే ప్రాణవాయువు అపానవాయువుల యొక్క సంఘర్షణం ఏదైతే ఉన్నదో దాని ద్వారానే జఠరాగ్ని స్వభావముగానే ఉత్పన్నము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే ఈ దేహము అనేటువంటి యంత్రం యొక్క ఉదర భాగమున అంటే నాభికి పైన ఉన్నటువంటి పైన కానీ క్రింద కానీ ఒకదానితో ఒకటి కలుస్తూ అంటే ఏంటది అంటే ఈ దేహమున జఠరాగ్ని స్వభావంగానే అంటే ప్రాణవాయువు అపానవాయువు కూడా ఈ దేహం అనేటువంటి యంత్రం యొక్క ఉదర భాగమున అంటే ఈ పొట్టయందు నాభికి పై భాగంలో క్రింద భాగంలో కూడా ఈ ప్రాణ అపానవాయువులు పరస్పరము కలుస్తూ ఉంటాయి. ఇలా కలియుచుండు ముఖములు కలిగినటువంటి అప్పుడు వస్త్రద్వయము అంటే 2 తోలు తిత్తుల వంటి మరి స్థూల మాంసము క్రింద జలము చేత పైన వాయువుల చేత ఏడవబడుచూ ఉండగా వాసనల పొదరింటిలాగానే కదులుతూ ఉంటుంది. దాని అదో భాగమున అంటే దానికి క్రింద భాగమున మూలాధారము తన యొక్క నిజస్థానమునందు సర్వులకు కూడా ప్రాణప్రదమే అవడము చేత లక్ష్మి వంటిదైనటువంటి కుండలిని అంటే ముత్యాల పెట్టెలో ముక్తాహారములాగానే అది కనబడుతూ ఉంటుంది. అంటే తిరుగుతూ ఉన్నటువంటి రుద్రాక్షమాలలాగానే అది నిత్యము సరసరలాడుతూ ఉంటుంది. ఇంకా కూడా కర్రచే కొట్టబడినటువంటి ఆడ సర్పంలాగానే ఆడు పాములాగానే ఊర్ధ్వమైనటువంటి ముఖము చేత పరివర్తనశీలమై ఉంటుంది. అది కదులుతూనే ఉంటుంది. భూమి ఆకాశాల మధ్య ప్రాణుల యొక్క ఊర్ధ్వగతి అధోగతులకి నిమిత్తమలై ఉన్నటువంటి విహిత నిషిద్ధ అంటే మంచి చెడుల యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నవో అలాగనే ఈ కుండలిని కూడా ప్రాణవాయువు అపానవాయువులు అంటే ఊర్ధ్వంగా వెళ్ళడం మరి అధో మార్గాన వెళ్ళడం ఉండేటువంటి ఈ గతులకు కారణమై ఉండడము చేత సంచలనశీలనము అయ్యున్నది. మరి కళ్ళ ద్వారా జ్ఞానాన్ని గుర్తిస్తుంది, ఆ కళ్ళ జ్ఞానం ద్వారా రూపాలను గుర్తిస్తుంది. మొదలైనటువంటి విషయాలు ఆస్వాదన బోధనమున సూర్యుని వంటిది అయ్యి హృదయ కమలం యొక్క అంటే కమలమునందు భ్రమరములాగానే అది కనబడుతూ ఉన్నది. అంటే బాహ్య వాయువు అనేటువంటిది బయట ఉన్నటువంటి గాలి చెట్ల ఆకులంతటినీ కూడా కదిలిస్తుంది కదా. అలాగనే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శక్తులు కూడా అంటే శ్రోత్రము చెవి చర్మము కళ్ళు నాలుక ముక్కు అనేటువంటివి ఏ జ్ఞానేంద్రియాలు అయితే ఉన్నవో మరి నోరు చేతులు కాళ్ళు మూత్ర మల విసర్జ అవయవాలు ఇటువంటి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు యొక్క శక్తులు కూడా హృదయ కమలము అన్నప్పుడు మనం ఎక్కడ చూస్తాం అంటే సహస్రార స్థానమునందు ఉన్నటువంటిది హృదయ కమలం. ఆ హృదయ కమలము 1000 రేకులు అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి కమలము ఏదైతే ఉన్నదో అది నాడీ సమూహము. వీటన్నింటినీ కూడా కుండలిని అభ్యంతర వాయువు చేత అది చెలింపజేస్తూ ఉన్నది. అంటే ఆధారం మొదలుకొని సహస్రారం వరకు విశాల రూపముగా స్ఫురించేటువంటి ఈ బాహ్యమైనటువంటి ఆకాశమున వాయువు ఎలాగైతే బలవత్తరంగా మరి చెట్లను రాళ్లను కూడా కోమలమైనటువంటి గడ్డి పోచలను కూడా జీర్ణీభూతం చేస్తూ ఉన్నదో అలాగనే అభ్యంతరమున హృదయాకాశమునకు ప్రాణవాయువు భుజించినటువంటి అన్నాదులు అన్నింటినీ కూడా ఈ ప్రాణవాయువు లోపల ఉండి దానిని జీర్ణం చేస్తూ ఉన్నది. అంటే హృదయ పద్మము
నాడులు మొదలైనవన్నీ కూడా ప్రాణవాయువు చేత కొట్టబడి కదిలింపబడుతూ ఉన్నవి. అలాగా అవి కంపించడము చేత, అలా కదులుతూ ఉండడము చేత హృదయమందు ప్రవేశించినటువంటి అన్నము ఏ విధంగా అంటే వృక్షమునందు ప్రవేశించిన భూమి అందలి రసము ఎలాగా పల్లవాలుగా పుష్పాలుగా ఫలాదుల రూపంలో మార్పును పొందినట్లుగానే మొట్టమొదట రసంగాను, రసము నుండి రక్తంగాను, రక్తము నుండి మాంసంగాను, మాంసము నుండి చర్మంగాను, ఆ చర్మం నుండి మేధస్సుగాను, మేధస్సు నుండి మజ్జగాను, మజ్జ నుండి అస్థిగాను, ఎముకలుగాను, ఎముక నుండి శుక్రము రేతస్సుగాను, ఇలాగా విచిత్రముగా ఒక పదార్థము నుండి మరి ఒక పదార్థమున పరిణితి చెందుతూ ఉంటుంది. అంటే అరణ్యమున ఉన్నటువంటి వెదుళ్ళు ఒకదానినొకటి రాచుకొని అగ్ని పుట్టినట్లుగానే దేహంలో ఉన్నటువంటి ప్రాణవాయువు రసాలన్నింటినీ కూడా మరి అంతిమ ధాతువైనటువంటి శుక్రము తయారయ్యేటంత వరకు కూడా ఇటువంటి మార్పులను పొందించడంలో ప్రతి దినము కూడా మరి అగ్ని ఉత్పన్నం చేస్తూనే ఉంటుంది. అంటే సూర్యుని చేత ముల్లోకాలు కూడా ఉష్ణతను బడైనట్లుగానే సూర్యుని చేత పాతాళ స్వర్గలోక మత్స్యలోకాలు కూడా వేడిని పొందినట్లుగానే శరీరం అంతటా కూడా ప్రదీప్తమైనటువంటి జఠరాగ్ని చేత ఈ శీత వాత స్వభావము కలిగినటువంటి ఈ దేహము వేడిని ఉష్ణతను పొందుతూనే ఉన్నది. నక్షత్రాల వంటి ఆకారము కలిగినది, హృదయ కమలమున బంగారపు తుమ్మిదలా ఉన్నటువంటిది, యోగుల యొక్క ఉపాస్యమే అయినటువంటి ఆ జఠరాగ్ని తేజము దేహమందంతటా కూడా సంచరిస్తూనే ఉంటుంది. అటువంటి ప్రకాశము చేత చిద్రూపముగా ఆ ప్రకాశాన్ని చిద్రూపము, దానిని చిద్రూపంగా చింతించినట్లయితే సర్వ పదార్థ దర్శన సిద్ధి కూడా ఉదయిస్తుంది. ఆ తర్వాత యోగి 1,00,000 యోజనాల దూరమున ఉన్నటువంటి వస్తువును కూడా నిత్యము కూడా చూడగలుగుతూ ఉంటాడు. సముద్ర జలము బడబాగ్నికి ఇంధనమైనట్లుగానే మాంసరూప కమలము యొక్క ఖండముల చేత నిండిపోయినటువంటి హృదయాన్ని తటాకమున వసించేటువంటి ఆ జఠరాగ్నికి శరీర సంబంధాలైనటువంటి అన్నము జలము మొదలైనటువంటివి గనక లేకపోతే ఇంధనాల పగిదే అవుతాయి. శరీరమునందు స్వచ్ఛత్వము శీతలత్వము ఏవైతే ఉన్నవో అవి ఈ అగ్నికి చంద్రుడే అవుతాడు. ఈ విధంగా చంద్రుని చేత ఆ అగ్ని ప్రకటితమవుతుంది. ఎలాగంటే దేహము అగ్ని చంద్రమయమే కదా అని చెబుతూ బాహ్యమున ఉష్ణవంతమైనటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో అది సూర్యుని యొక్క లేకపోతే అగ్ని యొక్క తేజరూపమే అయి ఉన్నది కదా. అలాగే శీతలమైనటువంటి జగత్తు చంద్ర రూపమే అవుతూ ఉన్నది. ఎలాగంటే ఈ రెంటి చేతనే జగత్తు అనేటువంటిది నిర్మింపబడింది కదా. లేదు అథవా చిత్తు జడాలను కూడా అంటే చిజ్జడాలు అనేటువంటి ఈ ఉభయ స్వరూప ఘటితమైనటువంటి ఈ సత్తు అసత్తుతో కూడిన అవిద్య శబల బ్రహ్మమే జగత్తు యొక్క ఆకారముగా ప్రవర్తిస్తుంది. ప్రకాశం యొక్క శీతలత్వము చేత అగ్ని చంద్ర రూపాలుగానే అది విభజింపబడింది కదా. అంటే సంవిత్తు ప్రకాశము విద్య ఆత్మజ్ఞానము మొదలైనటువంటివి ఇవన్నీ కూడా బుద్ధిమంతులకు పండితులు ఏమంటారు అంటే సూర్యుడు లేక అగ్ని అని చెప్తూ ఉన్నారు. ఏంటవి అంటే సంవిత్తునే జ్ఞానము అని, ప్రకాశము అంటే విద్య అని, అంటే ప్రకాశము విద్య అంటే ఆత్మజ్ఞానమని, ఇటువంటివన్నీ కూడా ఈ మొదలైనటువంటి వాటిని అన్నింటినీ బుద్ధిమంతులైనటువంటి పండితులు ఏమంటున్నారు సూర్యుడు అని, తేజస్సు అని, అగ్ని అని అంటూ ఉన్నారు. అదేవిధంగా అసత్తు జడత్వము అవిద్య మొదలైనటువంటి వారిని చంద్రుడు అంటున్నారు. ఎందుకు శీతలత్వంతో ఉన్నది కాబట్టి అని చెప్పాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, వహ్నిర్వాయాత్మక సోమా దుదేతీతి మునీశ్వర సోమస్యోత్పత్తి మధునా వద మే వదదాంబర. ఓ మునీశ్వర,
వాయురూపుడగు చంద్రుని చేత అగ్ని యొక్క ఉత్పత్తి అవుతుంది అని తాము చెప్పి ఉన్నారు. అలా చెప్పి ఉన్నటువంటి సంగతిని కూడా నేను తెలుసుకున్నాను. ఎలాగా? చంద్రుడు ఎవరు? వాయురూపుడే. వాయురూపుడైనటువంటి చంద్రుని చేత అగ్ని యొక్క ఉత్పత్తి జరుగుతున్నది అని తమరు చెప్పి ఉన్నారు. ఆ సంగతి నాకు తెలుసుకుని ఉన్నాను. ఇంకా ఇప్పుడు చంద్రుని యొక్క ఉత్పత్తిని తెలియజేయండి అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు. అగ్నిశోమౌ మిదః కార్యకారణే చ వ్యవస్థితే పర్యాయేణ సమం చైతౌ ప్రజీషతే పరస్పరం. ఓ రామచంద్ర, అగ్ని చంద్రులు ఇరువురు కూడా పరస్పరము ఒకరికొకరు కార్యం చేయడం కోసం వ్యవస్థితులయ్యే ఉన్నారు. వారు క్రమంగాను ఏకకాలమునందు కూడా ఒకేసారిగాను ఒకరికొకరు ఉపజీవకులై, ఆయనకు ఈయన ఈయనకు ఆయన ఇద్దరు కూడా ఆధారములై ఉన్నారు. ఆ అగ్ని చంద్రుల యొక్క ఉత్పత్తి బీజాంకురాలులాగానే, అంటే అంకురములోని మొలక. ఈ విధంగానే ఒకటి మరి ఒక దానికి ఉపాదానమైనట్లుగానే ఈ దినరాత్రుల్లాగానే పగలు రాత్రిలాగానే ఒకరితో ఒకరు పరస్పరము నిమిత్తముగా ఉంటూ ఉన్నారు. ఇంకా కూడా వాని యొక్క స్థితి ఏ విధంగా అంటే నీడ ఎండ నీడలాగానే పరస్పరము ఒకదానికొకటి ప్రతిఘాతమే. అంటే ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు, ఎండుంటే నీడ ఉండదు, నీడ ఉంటే ఎండ ఉండదు. అలాగనే అంటే ప్రతిఘాతమై కనబడుతూ ఉన్నారు. అంటే ఏకకాలమున అవి సంప్రాప్తించినప్పుడైతే వాని స్థితి ఛాయా తపాలులాగానే ఉంటుంది. ఒక ప్రక్క ఎండ ఒక ప్రక్క నీడలాగానే ఉంటుంది. క్రమంగా సంప్రాప్తించినప్పుడైతే దినరాత్రుల్లాగా, అది క్రమానుగతంగా ప్రాప్తించిందనుకో అప్పుడు పగలు రాత్రిలాగా ఉంటుంది. ఏకకాలంలో ప్రాప్తించినప్పుడైతే ఎండ నీడలాగా ఉంటుంది. ఈ విధంగా వాని యొక్క కార్యకారణ భావము రెండు విధాలుగా ఉంటుంది. ఒకటైతే సద్రూప మార్పుల చేత ఉత్పన్నమైంది, మరొకటైతే అది వినాశము యొక్క మార్పుల చేత ఉత్పన్నమైనది. అంటే బీజాంకురాలులాగానే, బీజము మొలకలాగానే ఒకదాని నుండి మరి ఒకదాని యొక్క సంభవము అవడం అనేటువంటిది సద్రూపము యొక్క మార్పుల చేత ఉత్పన్నమైన కార్యకారణ భావము. అంటే పగలు రాత్రుల్లాగానే ఒకటి నశించినప్పుడు మరి ఒకటి సంభవించుట అనేటువంటిది వినాశ పరిణామంగానే ఉత్పన్నమైనటువంటి కార్యకారణ భావము. ఇక్కడ బీజాంకురాలులాగానే అన్నప్పుడు ఒకటి సద్రూపమైనటువంటి మార్పుల చేత ఉత్పన్నమైనది, మరి ఒకటి వినాశ పరిణామం చేత ఉత్పన్నమైనది అని కదా చెప్పుకున్నాం. ఇక్కడ ఏ విధంగా బీజాంకురాలులాగానే మనం విత్తనం నాటాం, దాని నుండి మొలక వచ్చింది, అంటే బీజం అనేటువంటిది నశించి మొలకగా మారింది. అలాగే ఒకదాని నుండి మరి ఒకటి సంభవించింది కాబట్టి అది సద్రూప పరిణామం, సత్రూపమైనటువంటి మార్పు. అదే ఉత్పన్నమైన ఆ మార్పు చేత ఉత్పన్నమైనటువంటి కార్యకారణ భావము. ఇక్కడ మొలక అనే కార్యానికి బీజము అనేటువంటిది కారణము. అలాగే పగలు రాత్రుల్లాగానే పగలు పోయిందా రాత్రి వస్తుంది, రాత్రి పోయిందా పగలు వస్తుంది. ఒకటి నశిస్తేనే అప్పుడు మరొకటి పుట్టుకొస్తుంది. అలాగే వినాశ పరిణామాలు, పగలు నశించిందా రాత్రి ఉదయిస్తుంది, రాత్రి నశించిందా పగలు ఉదయిస్తుంది. ఒకటి నశిస్తే మరొకటి పుట్టుకొచ్చేటువంటి మార్పుల చేత ఉత్పన్నమైనటువంటి ఇక్కడ కార్యం గనక పగలైతే కారణం రాత్రి, మరి కార్యం రాత్రి అయితే పగలు కారణం. ఇది కార్యకారణ భావం. ఈ విధంగానే అంటే మృత్తిక నుండి ఘటము వంటి స్థితి రూపమైనటువంటి సద్రూప పరిణామానికి ప్రత్యక్షము కంటే కూడా అన్యమైనటువంటి ప్రమాణము యుక్తం కానేరదు కదా. ఎలాగంటే మట్టి నుండే కుండ అనేటువంటిది రూపం కలుగుతుంది, కుండ రూపం వస్తుంది. అది దాని యొక్క సత్ ఏంటి అంటే మృత్తిక. ఈ రూపానికి, కుండ అనే రూపానికి సత్రూపం ఏంటి అంటే మట్టి. ఈ యొక్క సద్రూపం మార్పుకి, ఆ మట్టి మార్పుకు కారణం ఏంటి అంటే ప్రత్యక్షము కంటే, ఇక్కడ కుండ కంటే కూడా అన్యమైనటువంటి ప్రమాణం ఇంకేమిటి అంటే మట్టి. దానికంటే కూడా ఇంకొక సరి అయినది ఏదైనా ఉన్నదా? లేదు.
అంటే ఈ యొక్క పగలు రాత్రి క్రమం యొక్క స్థితి రూపమైనటువంటి వినాశ పరిణామాలు, అంటే పగలు పోతే రాత్రి, రాత్రి పోతే పగలు అనేటువంటి స్థితి రూపమైనటువంటి ఒకటి నశిస్తే ఇంకొకటి వచ్చినట్లుగానే పగలు యందు రాత్రి కలిగకుండా ఉంటుంది. ఒక వస్తువు ఆ భావాన్ని తెలియజేసేటువంటి, అంటే పగలు రాత్రి యొక్క భావాన్ని తెలియజేయలేం, రాత్రి పగలు యొక్క భావాన్ని తెలియజేయలేం. అలాగానే ఇప్పుడు ఆ యొక్క రాత్రి యందు రాత్రి అభావాన్ని తెలియజేస్తామా? తెలియజేయలేం. అలాగే అభావాన్ని తెలియజేసేటువంటి అనుపలబ్ధి ప్రయాణము అనేటువంటిదే సరి అయినది. కాబట్టి ప్రకాశమాత్రము చేత ఉపక్షీణమైనటువంటి దినము యొక్క స్థానము రాత్రి యొక్క రచన యందు లేదని, మృత్తి అంటే ఈ మట్టి అచేతనమవడం చేత ఘటం యొక్క రచన యందు కర్తృత్వము లేదని, ఇలాగా అనేకలైనటువంటి ఈ ఉపాయాలను పలికేటువంటి వాదులను బుద్ధిమంతులకు వారు తిరస్కారపూర్వకంగా బహిష్కరించాలి. ఎలాగంటే వారి మతమందు అనాస్థ అంటే అస్థాన బుద్ధి, అక్కడ స్థానము లేనటువంటి అకర్తృత్వ బుద్ధిని జనింపజేస్తూ ఉన్నది. కాబట్టి ఓ రఘునందన, ప్రత్యక్షములాగానే అభావము కూడా ఒక ప్రమాణమే. ఎలాగంటే ఉష్ణము యొక్క అభావము శీతము యొక్క అనుమానమునందు ఎల్లరికూ కూడా ప్రమాణమై ఉన్నది కదా. ఎలాగా అంటే ఉష్ణము యొక్క అభావము అంటే చల్లదనమునందు ఉష్ణము లేకపోవడం అనేటువంటిది. అంటే ఇక్కడ ఏమని, అభావమునందు భావము, భావమునందు అభావము. ఇక్కడ వేడి యొక్క వేడి లేకపోవడం అనేటువంటిది శీతలము యొక్క అనుమానమునందు ఎల్లరికీ కూడా అది ప్రమాణమే అయ్యున్నది కదా. అలాగే ధూమ భాగము చేత, అంటే ఇప్పుడు పొగ అనేటువంటిది వస్తుంది, అగ్ని మేఘరూపాన్ని పొందేటువంటి క్రియయందు సద్రూప పరిణామము చేత అగ్ని చంద్రునికి కారణమై ఉన్నది కదా. ఇంకా కూడా అగ్ని నశించింది, అక్కడ శీతలత్వమే ఉన్నది. ఈ శీతత్వము చేత వాయు రూపాన్ని పొందేటువంటి క్రియయందు కూడా అగ్ని వినాశము చెందినటువంటి మార్పు చేతనే చంద్రునికి కారణమై ఉన్నది. కాబట్టి బడబాగ్ని అంటే పెద్ద మంట, లేదు ధూమాతిశయముల చేత ఏ పొగ అయితే ఎక్కువగా వస్తూ ఉన్నదో అది సప్త సముద్రాల యొక్క జలాన్ని త్రావి మేఘరూపాన్ని ధరించి మళ్ళీ కూడా జలరూప చంద్రుని యొక్క పూర్ణ రీతిని ఉత్పన్నం అవుతూ ఉన్నది. ఇలాగా సూర్యరూప తేజము కానీ తేజము అమావాస్య వరకు కూడా చంద్రుని మరలా తాగి, అంటే చంద్రుడు లేకుండా చేసి తిరిగి శుక్లపక్షమునందు సారస పక్షి కమలనాళమున గొరక్కునట్లుగానే దానిని వెడలగొరక్కుచూ ఉన్నది అనే చెబుతూ, అంతేకాదు ముఖములాగానే శోభతో కూడినటువంటి చంద్రునితో కూడిన వసంత ఋతువు, గ్రీష్మ ఋతువుల యందు ఉష్ణవాయువు చేత భూమి యొక్క అమృతము వంటి శీతల జలాన్ని త్రాగివేస్తుంది. తిరిగి వర్ష ఋతువునందు ఏం చేస్తుంది, మేఘం యొక్క ఆగమనం అంటే మేఘాల యొక్క రాక చేత స్థూలమైపోయి జలరూప చంద్రుని యొక్క అంటే రసరూప చంద్రుని యొక్క సృష్టి చేత అది వృష్టి, ఎటువంటిది రసరూప వృష్టి అనేటువంటి దాని చేత జగత్తు యొక్క శరీరం అంతా కూడా పరిపూర్ణం చేస్తూనే ఉన్నది. అంటే సూర్యుని యొక్క కిరణాల చేతనే జలము పానం చేయబడినట్లయితే అటువంటి కల్పన చే కూడా జలము సద్రూప మార్పుల చేత సూర్యుని యొక్క కిరణ స్థితిని పొందడం వలన ఈ జలరూప చంద్రుడు అగ్ని యొక్క కారణమే అయ్యాడు కదా అని చెబుతూ, అంటే ఈ యొక్క ఉష్ణత్వ కారణము చేత నాశము ద్వారా జలము అగ్ని రూపత్వాన్ని పొందుతూ ఉంటుంది. కాబట్టి వినాశం యొక్క పరిమాణము చేత ఆ జలము అగ్నికి కారణమై ఉన్నది. అగ్ని యొక్క నాశము, అగ్ని నశించింది, ఆ యొక్క సద్రూప పరిణామము చంద్రుడు అయ్యాడు శీతలం కాబట్టి. అగ్ని నశిస్తే అక్కడ వేడి లేదు, మరి చంద్రుని యొక్క నాశమున సద్రూప పరిణామము అగ్నియే ఉన్నది, అక్కడ శీతలత్వము లేదు. అంటే పగలు నశిస్తే రాత్రి రూపం ఎలా అవుతున్నదో అట్లాగే అగ్ని నశించి చంద్ర రూపము అవుతూ ఉన్నది.
ఏ విధంగా ఈ యొక్క చీకటి వెలుగులాగానే ఎండ వేడిలాగా ఎండ నీడలాగానే ఈ పగలు రాత్రిలాగానే ఈ యొక్క మధ్య అంటే చీకటి వెలుగుల మధ్య ఈ ఎండ నీడల మధ్య పగలు రాత్రుల మధ్య వాటికి విలక్షణమైనటువంటి సద్రూప బ్రహ్మము ప్రాజ్ఞులకు కూడా అంటే లభింపజాలదు. ఎలాగా అంటే శృంగగ్రాహిక న్యాయంలాగానే ఇదంతా ఉన్నటువంటి రూపంలోనే ఉంటుంది. కాబట్టి అది ప్రాజ్ఞులకు కూడా ఏమాత్రము లభించజాలదు. ఎందుకు? ఒక కొమ్ము పట్టుకొని ఇది దేనికి సంబంధించింది అంటే దాని యొక్క మూలం చెప్పలేనట్లుగానే ఈ యొక్క అంటే చీకటి వెలుగుల యొక్క రెండింటి యొక్క సంధి కూడా అక్కడ శూన్య రూపమా అంటే కాదు, అశూన్య రూపమే అవుతూ ఉన్నది. ఎలాగంటే ఆ సంధి ఈ రెండింటి యొక్క రూపమే అయి ఉన్నది. కాబట్టి ఇంకా కూడా భావము అభావ రూపము చేత ఈ రెండు కూడా ఏకవస్తు రూపములు ఎలా అవుతాయో సంధి అందు కూడా అవి అలాగే అయ్యున్నవి. అంటే భూమి మీద వెలుగు నీడలు ఈ యొక్క చీకటి వెలుగులు అనేటువంటివి రాత్రి దినాలు పగలు రాత్రులు ఎలా కలుగుతున్నావో అలాగే చిత్తు జడము అనేటువంటి వీటి చేత ఆ చిజ్జడాల చేత ప్రపంచమందల సమస్త ప్రాణులు కూడా స్ఫురిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మిశ్రితమైనటువంటి జల అమృతాల చేత చంద్రుని శరీరము ఎలాగా శీతలంగా నిర్మింపబడి ఉన్నదో అలాగే చిద్రూప జడ రూపాల చేతే ఈ జగత్తు యొక్క స్థితి అంతా కూడా నిర్మించబడి ఉన్నది. కాబట్టి ఓ రాఘవ, అగ్ని సూర్యుడు ప్రకాశాలను చిద్రూపమని చంద్రుని జడ తమో రూపమనియు తెలియాలి. అంటే ఈ బయట ఆకాశంలో సూర్యుడు కనబడిన తోడనే మనకి నల్లని వర్ణము కలిగినటువంటి రాత్రి యొక్క అంధకారం అంతా నశించిపోయింది. నిర్మలమైనటువంటి చిత్సూర్యుడు అంటే ఆ పరబ్రహ్మస్వరూపుడైన మాలిన్యరహితమైన జ్ఞాన సూర్యుడిని చూడగానే సంసారము అనేటువంటిది ఈ చావు పుట్టుకలతో దూడినటువంటి ఉపాధులు ఈ సంసారము నశించిపోతుంది. అర్ధరాత్రి యందు చంద్రుడు ప్రకాశించగా సూర్యప్రకాశము ఆ చంద్ర రూపమునే స్ఫురించినట్లుగా ఆ యొక్క స్వసత్త చేత అసత్తులాగానే భాషించి చేత జడమైనటువంటి దేహమునందు చైతన్యమును దాని యొక్క తాదాప్యంతో స్ఫురిస్తూ ఉన్నప్పటికీ కూడా తన యొక్క స్వకీయమైనటువంటి సత్త చేత అసత్తులాగానే భాషిస్తుంది. అంటే లేనట్లుగా తోస్తుంది. ఎవరికి? అజ్ఞానులకి. చంద్రమండలమును ప్రవేశించినటువంటి సూర్యప్రకాశ రూపమైనటువంటి అగ్ని జలముతో నిండిపోయినటువంటి ఆ చంద్రబింబాన్ని స్ఫురద్రూపమే చేస్తూ ఉన్నది. అలాగే దేహమున జీవరూపముగా ప్రవిష్టమైనటువంటి చిద్రూపమైనటువంటి అగ్ని జీవన పర్యంతము కూడా అహంభావనను ప్రకాశితం చేస్తూ ఉన్నది. ఇలాగా పరస్పరము కూడా కలవడము చేత ఇక్కడ అభేద ధ్యానము చేత అంటే ఇక్కడ మరి భేదత్వము అనేటువంటిది లేదు అనేటువంటి ధ్యానము లేకపోవడము చేత సూర్యునిచే ఉత్పన్నమైనటువంటి ప్రభామండలమే చంద్రుడు అగుచూ ఉన్నది. చిత్తు కూడా స్వసం విస్మయమై అంటే ఏ విధంగా అంటే ఆ చిత్తు కూడా ఏమవుతుంది? స్వసం విన్మయమై అది నేను మనుష్యుడను. ఏ విధంగా అంటే అది పరిచ్ఛిన్నమైనటువంటి రూపంలో మరిచి ఇక అక్కడే నేను మనుష్యుడను, నేను చేతనుడను మొదలైనటువంటి స్వకీయమైనటువంటి అనుభవాన్ని అనుసరించి ఈ దేహస్థ రూపమే అగుతూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.